చూడండి, నేను ఇంట్రాడే అయన్నీ చెప్పట్లేదు. బట్ డెఫినెట్‌గా నేను చెప్పే విషయం వెరీ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కొన్ని వండర్స్ చూపిస్తాను. యాహ్! ఫస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. ఒక 2 నిమిషాలు. చూడండి, ఈ మధ్య ట్రేడింగ్ ఇప్పుడొచ్చే యంగ్ జనరేషన్స్‌కి చెప్తున్నాను. నాకు ఈ జూన్ వస్తే 50. అంటే 1999లో నేను మార్కెట్‌లో ఎంటర్ అయ్యాను. బాగా దెబ్బతిన్నా. స్టాప్ లాస్ కొట్టి ఎన్నో స్టాప్ లాస్‌లు మనం. బట్ ఆ సక్సెస్ రావడానికి చాలా కష్టపడ్డా. సక్సెస్ ఊరికే రాదు గదా! ఇట్ విల్ నాట్ కమ్. అది అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ అనుభూతి. కాబట్టి ఇప్పుడొచ్చే యంగ్ జనరేషన్స్ చెప్తున్నాను ఫస్ట్ మీరొచ్చి ఇక్కడొచ్చారు. ఏదో సంథింగ్ మీకు ఏదో దొరుకుతుంది. ఏదో ఒక లెర్నింగ్ దొరుకుతుంది అని వచ్చారు. ఇట్స్ అప్రిషియబుల్. అయితే నేను ఒక్క విషయం చాలా డీప్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తాను సార్. నా లైఫ్‌లో జరిగింది. 1999లో ఎంటర్ అయిన తర్వాత ఆహ్, కొద్దిగా వెల్త్ ఉండే ఫ్యామిలీయే మా ఫాదరు. అందుకనే చాలా ఆటలాడా మార్కెట్‌లో. తర్వాత ఎంటర్ అయిన తర్వాత మా నాన్నగారు 2002లో ఎక్స్‌పైర్ అయిపోయారు. ఇక అప్పటి నుంచి మార్కెట్‌లో ఎంట్రీ ఎళ్ళాను. ఇనీషియల్ డేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. లాక్స్ సంపాదిచ్చా. 2004లో క్రాష్ వచ్చింది. ఒక క్రాష్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో అసలు మొత్తం జీరోకెళ్ళిపోయాం. మనకేమీ తెలీదురా! అప్పటిదాకా కాలర్ ఎగరేసినోడిని, లాక్స్ సంపాదించినోడిని, నాకేం తెలీదు అని మళ్ళీ జీరోకెళ్ళా. రియల్‌గా ఒక మనిషికి ఒక దెబ్బ తగిలితేనే రియల్‌గా అసలు నెక్స్ట్ ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఆ 2004 క్రాష్ నుంచే నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ట్రేడింగ్‌లో ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎన్నో సక్సెస్ చూస్తున్నాము. ఆల్రెడీ సక్సెస్‌లోనే ఎళ్తున్నాను. చాలా చేసున్నాను. అయితే బట్ ఈరోజు నేను మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో నాకు 25 సంవత్సరాల క్రితం నాకు చెప్పేవాళ్ళు లేరు. ఏది? ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ట్రేడింగ్ చేయాలా? అసలు ఇలాంటియన్నీ ఉంటే డెఫినెట్‌గా మేము మీకంటే ఇంకా ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉండేది. యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అంతే, అదొకటే చెప్పగలను. భగవంతుడు మీకిచ్చిన పెద్ద. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. చాట్ జీపీటీ ఉంది. అసలు ఎవరు? ఏంటి? వాడి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? ఇయన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఒక్క సంపాదించడం మాత్రం తెలీదు. స్టాక్ మార్కెట్‌లో ఎలా డబ్బు సంపాదించాలి అనేది మాత్రం ఈ ప్రపంచంలో తెలియట్ల. కొంతమందికే తెలుస్తుంది. అందులో నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను. నేను చెప్తాను. చాలామంది ఉన్నారులెండి. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఈ టాపిక్ ఇన్వెస్ట్‌మెంట్ అదే. ఆ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో, వీడియోలో గూడా చెప్పాను. ఒక 400 షేర్స్ మారుతి నాకు ఐపీఓ అలాట్ అయింది. రూ. 125 ఐపీఓ అలాట్ అయింది. 2002, 2003 మీరు వెళ్లి చూస్తే తెలుస్తుంది. అప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వోళ్ళు దానికి లోన్ గూడా ఇచ్చారు. ఆ తర్వాత నేను గ్రే మార్కెట్‌లో బ్రోకర్ దగ్గర అప్పుడంతా వచ్చి ఇయన్నీ ఏం లేదు. క్యాష్ తీసుకెళ్ళి ఇస్తే మన డీమెట్‌లో కొంటారు. నేను ఒక 2000 + 400 షేర్స్, 2400 షేర్స్ కొన్నాను మారుతి. కొని రూ. 125 యావరేజ్ రూ. 160 అయింది ఓపెన్ అయ్యేటప్పటికి. మీరెళ్లి చార్ట్‌లో చూస్తే తెలుస్తుంది. ఆ రోజు ఓపెనింగ్‌లో కొన్నాను. కొన్న తర్వాత 500 వెళ్ళింది. అమ్మేశాను. నాకప్పుడు అనిపించింది, మా ఫాదర్ బిజినెస్ కంటే ఈ బిజినెస్ చాలా బాగుంది. ఆయన సంపాదించింది ఏమీ లేదు. ఆయన్ని మించిపోయాం మనము. ఈ ప్రపంచంలో మనమే అని అనిపించింది. అయన్నీ 2004కు ముందే గుర్తుపెట్టుకోండి. సంపాదించాము అన్నీ. ఇక ట్రేడింగ్‌లో నా స్నేహితుడు ఒకడు సింగపూర్ నుంచి ఒక బ్యాచ్ దిగింది. ఒక రూమ్ వేసుకున్నాము చక్కగా. ఏసీ ఫిట్టింగ్ అంతా. ఒక బ్రహ్మాండంగా అనలిస్ట్‌ని పెట్టుకున్నాము. మెసేజ్‌లొస్తది. కొంటాము. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుద్ది. టార్గెట్ వస్తది. ఇయన్నీ సేమ్ మీరు ఎలా చేశారో ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు జీవితంలో. ఎవ్వరు గురుప్రసాద్ గూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినోడే. రేపు మీరు అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎవరన్నా రావచ్చు.
డెఫినెట్గా. కాబట్టి ఇది ఒక ప్రాసెస్. ఇదే మారుతి ఆ రోజు నాకు ఎవరన్నా, సరే నువ్వు 2000 షేర్ కొన్నావయ్యా, అది అమ్మేసేయి, ఐపీఓలో అలాట్ అయిందైనా ఉంచుకొని ఉంటే బాగుంటుంది అని ఎవరన్నా చెప్పుంటే, మా పెద్దోళ్ళు ఎవరన్నా చెప్పుంటే డెఫినెట్గా అది చాలా యూస్ఫుల్గా ఉండేది. ఆ 400 షేరు 40,000 రూపాయలు ఈరోజు వచ్చి 40 lakhs. చూడండి, 40,000 ఎక్కడ, 40 లక్షలు ఎక్కడ. అదే నేను 2,500 షేర్లు ఉంటే ఈరోజు 4 కోట్లు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓన్లీ 4 lakhs. కాబట్టి అందుకనే ఇప్పుడు నేను ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు ఎక్కువ నేను చెప్తున్నాను. తర్వాత ఇన్వెస్ట్మెంట్ని ఇక మీద మీరు నన్ను కూడా అడగాల్సిన పని ఉండదు. మిమ్మల్ని మీరే తయారు చేస్తాను. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఇప్పుడుండే యంగ్ జనరేషన్ నెక్స్ట్ 25 yearsకి ప్లాన్ చేసుకోండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే ట్రేడింగ్ ఇవన్నీ వచ్చి ఒక ప్యాషన్, గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ వచ్చి ఇట్ ఈస్ ఎంటైర్లీ ప్యాషన్. ఇందులో సంపాదించే టాలెంట్ ఉంటే సంపాదించండి, లేదంటే మానేసేయండి. అంతే, అదొకటే చెప్పగలను. కొంతమందికి బాధగా ఉంటుంది అది. ఇప్పుడు కొన్ని చూపిస్తాను. గురుప్రసాద్ అకాడమీ, నేను కూడా మీలాగనే 2019 దాకా ఒక ట్రేడరే, 20 years ట్రేడింగే. ఆ తర్వాత యాదృచ్ఛికంగా ఈ ఈ కోచింగ్ ఫీల్డ్లో వచ్చాను. అది ఇప్పటికీ ఒక 35 వర్క్షాప్స్ కంప్లీట్ చేశాను హైదరాబాదు, చెన్నైలో. ఒక మోర్ దెన్ ఒక 500 స్టూడెంట్స్కి ట్రైన్ చేసి ఇచ్చున్నాను. అది తర్వాత చూడండి, ఏంట్రా ఇంట్రాడే నన్ను చేయొద్దన్నాడు, తను ఇంట్రాడే చేస్తున్నాడు. రీసెంట్లీ ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ వన్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఇట్ ఈస్ కండక్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ వ్యూ. It is the 15 days competition. I have participated. Totally participated 50,000 peoples. How many peoples? 50,000. 50,000 peoples, 15 days. SEBI has told only 3% profit. 3% or 2%? 2%. ఓకే. ఈ గురుప్రసాద్ 2%లో ఉంటాడా, ఉండడా? ఎవరైనా చెప్పగలరా సార్? అంటే 50,000 మందిలో నా నెంబర్ ఎన్నో నెంబర్ ఉంటుంది? కొద్ది గెస్ట్ చేసి చెప్పండి సార్. లేదు, 2%, ఐ మీన్ 2%. సార్ చూడండి, రీసెంట్గా ఈ కాంపిటీషన్ కూడా ఎప్పుడు జరిగిందంటే, టోటల్ పార్టిసిపేషన్ ఎంతమంది సార్? 49,466. టోటల్ పార్టిసిపేషను $1 lakh ఇచ్చారు. 15 daysకి $29,500 ప్రాఫిట్ చేశాను. సెకండ్ ప్లేస్కి వచ్చాను. ఇది ఎప్పుడో కాదు జరిగింది, జస్ట్ ఇప్పుడే. ఇదిగోండి, ఇట్ ఈస్ హ్యాపెన్ February 27, March 13, 2026. ఓకేనా? నేను ఎందుకు మిమ్మల్ని చేయొద్దన్నానంటే, తెలియకపోతే చేయకూడదు, తెలిస్తేనే చెయ్యాలి. అది ఎందుకంటే మీ వల్ల మీ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి.